హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ రోజు వీడియోలో టీజీ ఐసెట్కి సంబంధించి ఫైనల్ ఫేజ్, ఇక ఇదే చివరి ఫేజ్ అనమాట. దీనికి ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా వీడియో కంపల్సరీగా మొత్తం చూడండి. లింక్ అయితే యాక్టివేట్ అయింది. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్లికేషన్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ స్టెప్స్ టు బి ఫాలోడ్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ముందుగా మీరు వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఆన్లైన్లో ఫీ పే చేయాలి. పే చేసిన తర్వాత ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏం లేదు, మీకు కొన్ని సెంటర్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ జిరాక్స్లు పట్టుకొని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తోటి అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు మనం సర్టిఫికేట్స్ ఏవైతే సబ్మిట్ చేస్తామో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ చేసేసి ఒక షీట్ మనకి ఇస్తారనమాట. ఆ షీట్ పైన మనం ఏమేమి సబ్మిట్ చేసినాము, ఏవేవి పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఏంటి అనేది దానిపైన డీటెయిల్డ్గా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనము ఈ స్లాట్ బుకింగ్ తర్వాతనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తామన్నమాట. ఆ తర్వాత క్యాండిడేట్స్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఇందాక వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనకు ఒక పేపర్ ఇస్తారని చెప్పాను కదా, అదంతా అయిపోయిన తర్వాత మనకి ఒక లాగిన్ ఐడి మనం జనరేట్ చేసుకోవాలి అండ్ ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత లాగిన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్లో కూడా 150 వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత లాగౌట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి టీజీ ఐసెట్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేశాక ఫస్ట్ క్యాండిడేట్స్కి సంబంధించి వెరిఫై స్టేటస్ స్లాట్ బుకింగ్ అని ఉంది కదా. సో ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 600 రూపీస్, మిగిలిన రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఓసీ కానీ బీసీ వాళ్ళకి 1200 రూపీస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్ చేసుకోండి. డబ్బులు పే చేయాలి. ఓకే, ఈ స్లాట్ బుకింగ్కి సంబంధించిన రిసిప్ట్ని కూడా ప్రింట్ చేసుకుంటే ఇంకా మంచిదనమాట. మనకి ఏదైనా డిడక్ట్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇది బెస్ట్ అనమాట. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అనమాట. మనం ఫస్టే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. ప్రజెంట్ మనం పేమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఓన్లీ స్లాట్ బుక్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వట్లేదు అని అనిపించింది అనుకోండి, రిఫ్రెష్ చేయండి. కానీ పేమెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో రిఫ్రెష్ చేయొద్దు. చాలామంది సెకండ్ ఫేజ్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్ది మనకి డబ్బులు ఏవైతే కట్టామో అవి రిఫండ్ అవుతాయి. అంటే మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వస్తుందో ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ కాలేజెస్కి సంబంధించిన ప్రొఫైల్స్ కానీ ఇంకేదైనా కావాలి అనుకుంటే ఇదే దీంట్లో మీకు కాలేజెస్కి సంబంధించిన ప్రొఫైల్ అయితే ఇక్కడ ఉంది. క్యాండిడేట్స్ క్యాన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అనేసి ఇక్కడ ఆల్రెడీ పెట్టిండ్రు అనమాట. ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం ఏదైతే ఉందో దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. సో 1 or 2 days మాత్రమే ఉంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఫ్రీజ్ చేసుకోండి, మళ్ళీ ఎడిట్ చేసుకోకుండా బాగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఏ కాలేజ్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది మంచిగా క్షుణ్ణంగా ఆలోచించుకొని పెట్టుకోండి. హరి ఏం లేదు. నెక్స్ట్ థింగ్, ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా, ఇంకేదైనా పెండింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక లాస్ట్కి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళందరికీ రియంబర్స్మెంట్ రాదు. సో అదొకటి గమనించాలి. అందుకే సర్టిఫికేట్స్లలో పెండింగ్ ఇన్కమ్ ఉండేటట్టు అసలు చూసుకోకండి. వేరేది ఏదైనా పర్లేదు కానీ. నెక్స్ట్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవ్వడం రిపోర్ట్ చేయడం ఉంటుందో అది 28th వరకే లాస్ట్. 25th నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఫైనల్ ఫేజ్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒకటే టైంలో రిపోర్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.